ఏపీడిఎస్సి 2025కి సంబంధించి నిన్న నైట్ చూసుకుంటే మనకు ఫైనల్ కీ అయితే విడుదల చేయడం జరిగింది. ఫైనల్ కీలో షిఫ్టుల వారీగా మార్కులు ఏ విధంగా యాడ్ అవుతున్నాయి, ఏ విధంగా చేంజెస్ అయ్యాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కౌన్సిలింగ్ తేదీలకు సంబంధించి కూడా స్పష్టమైన సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీడిఎస్సికి సంబంధించి మనకు నిన్న నైటు అన్ని ఏదైతే కీస్ ఫైనల్ కీస్ అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో ఫైనల్ కీస్ రిలీజ్ చేసిన తర్వాత అందులో షిఫ్ట్లు వారీగా ఎస్జిటికి సంబంధించి షిఫ్ట్లు వారీగా చేంజెస్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్జిటికి సంబంధించి 10 షిఫ్ట్లకు సంబంధించి చేంజెస్ అయితే ఇప్పుడైతే చూసుకుందాము. సో ప్రజెంట్ నేను ఓన్లీ ఏదైతే యాడ్ స్కోర్సు అలాగే మల్టిపుల్ ఆన్సర్స్ ఉండేవైతే చెప్తున్నాను. సో ఆన్సర్స్ ఏదైనా చేంజ్ అయ్యేటైతే మీరైతే చూడండి ఒకసారి. నేను జూన్ 13కి సంబంధించి చూశాను, ఏ ఆన్సర్ కూడా చేంజ్ అనేది అవ్వలేదు. సో ఇనీషియల్ కీలో ఏదైతే ఉందో ఫైనల్ కీలో కూడా అదే ఉంది. సో కొన్ని బిట్లకు సంబంధించి మాత్రం ఇక్కడ 2 బిట్లకు సంబంధించి మాత్రం మనకు యాడ్ స్కోర్ ఒక బిట్కి ఉంది, ఒక బిట్కి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఉండడం జరిగింది. ఇనీషియల్ కీలో ఫైనల్ కీలో పరిశీలించాను. సో ఇనీషియల్ కీ ఫైనల్ కీకి సంబంధించి ఎటువంటి చేంజెస్ ఆప్షన్స్ అనేవి లేవు. బట్ 17కి సంబంధించి మాత్రం 4 చేంజెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఒకసారి మీరు ఇనీషియల్ కీ ఫైనల్ కీ అయితే పరిశీలించండి. ఎలా చూసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అన్ని షిఫ్ట్లకు సంబంధించి యాడ్ స్కోర్స్ కానీ మల్టిపుల్ ఆన్సర్స్ కానీ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి పరిశీలిస్తే జూన్ 13కి సంబంధించి 7th బిట్కి సంబంధించి మీరు ఏ ఆప్షన్ పెట్టినా కూడా మీకు హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. 7th బిట్కి సంబంధించి ఆల్ ఆప్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే మనకు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆప్షన్స్ తప్పుగా ఉన్నాయి కాబట్టి మనకు ఈ బిట్కి సంబంధించి మీరు ఏ ఆప్షన్ పెట్టినా కూడా హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది. అలాగే 39th బిట్ చూసుకుంటే థర్డ్ బిట్ అలాగే థర్డ్ ఆప్షన్ 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు హాఫ్ మార్క్ అయితే యాడ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ 4th ఆప్షన్ ఏదైనా సరే మీరు రెస్పాన్స్ షీట్లో ఉంటే చూడండి, మీకు హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా 1 మార్క్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే జూన్ 17కి సంబంధించి చూసుకుంటే 157 బిట్కి ఏదైతే మనకు ఫైనల్ కీలో ఇచ్చారో ఆ నెంబర్స్ నేను చెప్తున్నాను. 157 బిట్కి చూసుకుంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి, 1, 2 అయితే ఉండడం జరిగింది. జూన్ 18కి సంబంధించి షిఫ్ట్ 1లో చూసుకుంటే 31 ఆన్సర్కి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఉండడం జరిగింది. 31 బిట్కి చూసుకుంటే మనకు 3, 4 ఆప్షన్స్ అయితే మనకు ఏదైనా ఆప్షన్ పెట్టింటే మీకు హాఫ్ మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. జూన్ 18కి సంబంధించి షిఫ్ట్ 2లో చూసుకుంటే 158th బిట్కి సంబంధించి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మీరు ఏ బిట్ ఆన్సర్ పెట్టినా కూడా వీటికి సంబంధించి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది. జూన్ 19కి సంబంధించి షిఫ్ట్ 1లో చూసుకుంటే 36th బిట్కి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మీరు పెట్టుకొని ఉంటే మాత్రం హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది, మల్టిపుల్ ఆన్సర్స్. జూన్ 19కి సంబంధించి చూసుకుంటే ఈ షిఫ్ట్లో 22nd బిట్కి 78th బిట్కి మీరు ఏ ఆప్షన్ పెట్టినా కూడా మీకు 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. రెండింటికి కలిపి 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో మీరు తప్పు ఆన్సర్ పెట్టినా ప్రాబ్లం లేదు. ఈ 2 బిట్లకు మాత్రం ఏ ఆన్సర్ పెట్టినా కూడా అందరికీ కూడా కామన్గా 1 మార్క్ అనేది యాడ్ అయితే అవ్వడం జరుగుతుందండి. సో 148th బిట్కి చూసుకుంటే 3, 4 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు హాఫ్ మార్క్ అనేది యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే జూలై 1 సంబంధించి షిఫ్ట్ 1లో చూసుకుంటే మనకు 8th బిట్కి సంబంధించి మీరు ఏ ఆన్సర్ పెట్టినా కూడా హాఫ్ మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ఆప్షన్స్కి మనకు ఇచ్చారు కాబట్టి సో మనకు ఇక్కడ దీనికి సంబంధించి ఏ ఆప్షన్ పెట్టినా హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది. 106 బిట్కి చూసుకుంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకు హాఫ్ మార్క్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. జూలై 1 సంబంధించి సెకండ్ షిఫ్ట్లో చూసుకుంటే జూలై 1వ తేదీ 2వ షిఫ్ట్కి సంబంధించి ఎటువంటి చేంజెస్ లేవు, నిల్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. బిట్స్ ఏదైనా చేంజ్ అయ్యే ఆప్షన్స్ అనేది ఒకసారి పరిశీలించండి. బట్ యాడ్ స్కోర్స్ కానీ మల్టిపుల్ ఆన్సర్స్ కానీ లేవు. జూలై 2 సంబంధింంచి షిఫ్ట్ 1 చూసుకుంటే 33rd బిట్కి చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే హాఫ్ మార్కు. 51st బిట్కి చూసుకుంటే 2వ ఆన్సరు 4th ఆన్సరు సెలెక్ట్ చేసుకుంటే హాఫ్ మార్కు. 132 బిట్కి థర్డ్ ఆప్షన్ 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే హాఫ్ మార్క్ అనేది యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. జూలై 2వ తేదీ చూసుకుంటే షిఫ్ట్ 2లో చూసుకుంటే 9వ బిట్కి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే హాఫ్ మార్కు. 32nd బిట్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే హాఫ్ మార్కు. 132 క్వశ్చన్కి థర్డ్ 4 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే
హాఫ్ మార్క్ అనేది యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనకు అఫీషియల్గా అన్ని ఫైనల్ కీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం ఎటువంటి మార్పులు అనేవి చేయడానికి అవకాశం లేదు, అబ్జెక్షన్స్ ఎంటర్ చేయడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడ మీకు అన్ని ఫైనల్ కీస్ అయితే లభిస్తాయి. అక్కడ నుండి కావాలంటే యాక్సెస్ చేయండి. ఫైనల్ కీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇనీషియల్ కీ, ఫైనల్ కీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇనీషియల్ కీకి, ఫైనల్ కీకి మీ షిఫ్ట్కి సంబంధించిన చేంజెస్ ఏదైనా ఉన్నాయా అనేది చూసుకోవాలంటే ఇనీషియల్ కీ అనే ఆప్షన్ ఉండే ఏదైతే మనకు కీ ఉందో దాన్ని ఒక ఫోన్లో, ఫైనల్ కీ అనే ఏదైతే ఉందో దాన్ని ఒక ఫోన్లో ఓపెన్ చేసుకొని సో మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, అవేమైనా చేంజ్ అయ్యాయా అనేది ఒకసారి పరిశీలించి కామెంట్ చేయండి. సో అదైతే ఒకసారి అయితే మీరైతే చూడండి. అన్ని షిఫ్ట్లకు సంబంధించి, ఎస్ఏకి సంబంధించి కూడా ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ అయితే చేయండి. అభ్యర్థులు అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఫైనల్ కీస్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ నార్మలైజేషన్ మార్క్స్, మెరిట్ లిస్టు, కౌన్సిలింగు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనే సమాచారం కూడా రావడం అయితే జరిగింది. సో మనకు చూసుకుంటే మనకు ఈ సమాచారాన్ని విద్యాశాఖ డైరెక్టర్ అయిన విజయ రామరాజు గారు ప్రకటించడం జరిగింది. సో విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు గారు ప్రకటించిన విధంగా చూసుకుంటే ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది మనకు ఆగస్ట్ 16వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ప్రకటించారు. సో ఆగస్ట్ 16th నుండి మనకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నారు. సో ఆగస్ట్ 16th స్టార్ట్ చేసి వితిన్ 10 డేస్లో కంప్లీట్ చేసి ఆగస్ట్ చివరి నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్స్ అయితే ఇస్తాము, కంప్లీట్ చేస్తాము. మనకు సెప్టెంబర్ 5th నుండి జాయినింగ్స్ అయితే ఉంటాయి అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసి వీళ్ళకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 2 to 3 డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత జాయినింగ్ అన్నీ కూడా మనకు సెప్టెంబర్ 5వ తేదీ నుండి అయితే ఉంటుంది అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 16th నుండి కౌన్సిలింగ్ అన్నారు కాబట్టి మనకు ఇప్పుడు 1వ తేదీ ఫైనల్కి రిలీజ్ చేశారు. వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో మనకు మెరిట్ లిస్టులు కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకన్నా ముందుగానే మనకు 5వ తేదీనే మనకు ఏదైతే మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు ఆగస్ట్ 16th ఏదైతే కౌన్సిలింగ్ అంటున్నారు కాబట్టి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు కాబట్టి దానికన్నా ముందే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి. దాని తర్వాత మనకు సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలి. టోటల్గా ఇప్పటి నుండి చూసుకున్న దాదాపుగా ఒక 14 రోజులు ఉంది కాబట్టి మనకు వితిన్ 4-5 డేస్లోనే మెరిట్ లిస్టు అంటే నార్మలైజేషన్ మార్క్స్తో మెరిట్ లిస్టు, దాని తర్వాత సెలక్షన్ లిస్టు వితిన్ 1 వీక్లో రిలీజ్ చేసి మనకు ఏదైతే ఆగస్ట్ 16th నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి విద్యాశాఖ డైరెక్టర్ ఎవరైతే విజయ రామరాజు గారు ఉన్నారో ఆయన అయితే ప్రకటించినట్లు మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఇది ఇప్పటిదాకా ఉన్న ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా ముఖ్యమైన సమాచారం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే కీ చేంజెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు ఇంకా ఏదైనా కీ చేంజెస్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఏపీడిఎస్సికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్కి సంబంధించిన ఏదైతే కీకి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.